రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు కేసీఆర్కు తెలుగుదేశంకు మధ్య పోరాటంగా అభివర్ణించారు ముఖ్యమంత్రి. కేసీఆర్ కావాలా, తెలుగుదేశం పాలన కావాలా అనేది ప్రజలే తేలుస్తారని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రాలో ప్రచారానికి ఎంతమంది తెరాస నాయకులొచ్చినా బెదిరేదే లేదన్నారు. 9 లక్షల మందికి అడ్డంగా కంప్యూటర్లో పెట్టేసి పేర్లు పెట్టి ఎక్కడికి డిలీట్ చేయడం మొదలుపెట్టాడు. అడ్డంగా దొరికారు. ఇప్పుడేమంటారు, క్యాంపెయిన్ చేయబోతాడంటే ఓటు యొక్క విలువ గురించి క్యాంపెయిన్ చేస్తాడు. అంత మునిపేంటి 59 లక్షల ఓటర్స్ని తప్పించేశామని నేరుగా ఢిల్లీకి పోయి ఎలక్షన్ కమిషన్ చెప్పాడు. వచ్చి మొత్తం 9 లక్షల మంది ఓటర్స్ తీసడానికి ముందుకు పోయాడు. ఆయన ఏమన్నాడు, నేనేది ఏమన్నాను, నేనే ఫామ్ 7 ఉపయోగించానని చెప్పాడు. నేరం కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు, అడ్డంగా దొరికిపోయే కొందికి అందరూ జైలుకి పోయే పరిస్థితి వచ్చే కొందికి కాదు మనం ఎలక్షన్ ఓటు యొక్క విలువని క్యాంపెయిన్ చేయాలి, ఇప్పుడు దానికి పోదామని మళ్ళా పెట్టాడు. ఎన్ని రాజకీయాలు, ఓసరవిల్లి రాజకీయాలు ఎవడన్నా చేస్తాడు ప్రపంచంలో ఇటుంటన్ని. ఇప్పుడు ఓటర్స్కి అందరికీ అభద్రతా భావం వచ్చేసింది రాష్ట్రంలో. మా ఓటు ఉందా లేదా మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం చెక్ చేసుకోవాలి, మా ఆస్తి మా పేరులో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకొక పక్కన మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పిల్లలు ఇంటికి తిరిగి వస్తారో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఎవడు కిడ్నాప్ చేస్తారో తెలియదు, ఎక్కడికి పోతారో తెలియదు. ఈ అరాచకాలు ఏంటిది? రేపు జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలుగుదేశం తప్ప జగన్మోహన్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం కాదు. కేసీఆర్ ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, ఈయనల్ల కాదు, నేను రంగంలో దిగుతానని నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అందుకే ఆయన మనుషులు పంపించాడు, టెస్ట్ చేశాడు. వాటర్ టెస్టింగ్ అయిపోయింది, పంపించమన్నా నేను ఛాలెంజ్ కూడా చేశాను, రేపు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. కేటీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, ఇంకా నీ మనుషులు ఎవరు అందరిని పంపించు, మీ ఎలక్షన్ ఏంటో తేలుద్దాం. ఇక్కడ ప్రజల సత్తా ఏంటో నమ్మకాలు ఏంటో అవి కూడా నేను డిసైడ్ చేస్తాను. ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ కావాలన్నా తెలుగుదేశం కావాలన్నా? నీ 1000 కోట్ల రూపాయలకు కక్కుర్తిపెట్టి రాష్ట్రాన్ని అమ్మేస్తావా నువ్వు? ఆత్మ గౌరవాన్ని అమ్మతావా నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎన్ని పనులు చేసుకున్నారు మీరు తెలంగాణలో? ఇష్టానుసారంగా నీ పనుల కోసం కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా? మీ కేసుల కోసం, మీ పనుల కోసం, మీ డబ్బుల కోసం. ప్రజలు ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్నారా, ఏ సైడ్ ఉన్నారా డిసైడ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోలేదు, కానీ మన మీదకి వచ్చినప్పుడు మాత్రం క్వశ్చన్ లేదు, రాజీ లేదు, నో కాంప్రమైజ్. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. దట్ ఈజ్ మై విశ్వసనీయత. నేను ఎప్పుడు కూడా ఒకరి జోలికి పోను. మన జోలికి వచ్చి హేళనగా మనల్ని చూసినప్పుడు, ఈ రాష్ట్రంలో కావాలని ఇష్ట ప్రకారం చేసినప్పుడు మాత్రం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అది ఏం చేయాలో చేసి చూపిస్తాం.